నేను మీ చారి అక్షరం మీడియాకు స్వాగతం. తిరుమల లడ్డు అపవిత్రం అనే విషయంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అధికారులు, ఇటు రాజకీయ నాయకులు అందరూ స్పందిస్తున్నారు. అయితే ఈ లడ్డు రాజకీయం కారణంగా లడ్డూను అపవిత్రం చేసింది ఎవరు, దీనికి బాధ్యులు ఎవరు, అసలు దోషులు ఎవరు అన్న కోణం మాత్రం పక్కకెళ్ళిపోతుంది. అటు మీడియా, ఇటు రాజకీయ పార్టీలు, మానవ చిన్న పెద్ద అంతా స్పందిస్తున్నారు. ఈ స్పందనలు, ఈ రచ్చలో దేని తిరుమల లడ్డూని జంతు కొవ్వుతోటి అపవిత్రం చేసిన ఈ అసలైన దోషులు మాత్రం చర్చలోకి రావటం లేదు. కారణం ఏంటంటే లడ్డు మీద చేస్తున్న రాజకీయం. ఏపీలో మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు బురద తల్లుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి, బీజేపీతో సహా. చివరికి ఏమైంది, అసలు దోషులు ఎవరు, ఈ ప్రశ్న ఎవరు వేయటం లేదు. అయితే ఈ తమిళనాడు చెందిన ఎస్టీకే చీఫ్ ఉండు శ్రీమాన్ ఆయన ఒక ప్రశ్న విషయం, ఎందుకు ఈ లడ్డు రాజకీయం, ఎందుకు లడ్డు ఆధారంగా రాజకీయం చేయాలనుకుంటున్నారు, అసలు దోషులు ఎవరు ముందు అది తేల్చండి అని. ఎస్, అది చెప్పింది సరే. లడ్డు విషయంలో, పవిత్రత విషయంలో అతను కాస్త ఇది నాస్తికుడిగా మాట్లాడినా అతని మాటలో నిజం ఉంది. అసలు లడ్డూను అపవిత్రం చేసిన దోషులు ఎవరు, దాన్ని తేల్చండి, కానీ ఈ రాజకీయం ఏం చేస్తున్న లడ్డును ఆధారంగా మాత్రం ప్రశ్నించిన ఈ ప్రశ్న మనం కూడా వేసుకోవాలి ప్రస్తుతం. ఎందుకంటే చంద్రబాబు గారు సంప్రోక్షణ అంటాడు, ఏదో మన ఇది పీఠాధిపతులు మఠాది అందరితో చర్చించి సంప్రోక్షణ ఇస్తాం ఆలయాలను అంటాడు. సంప్రోక్షణ చేయటం కాదండి, అసలు దాన్ని అపవిత్రం చేసింది ఎవరు? ప్రతి ఒక్కరిలాగా మాట్లాడుతున్నారు. బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవరా మాట్లాడుతూ ఈయన కూడా అంటే మతపరంగా మాట్లాడండి. ఈయన ఎవరు, ప్రకాష్ రాజ్ సినిమా అన్నట్టు ఆయన ఏది పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఎక్స్ వేదికగా మతపరంగా మాట్లాడాడు. చివరికి కాంగ్రెస్ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ విషయంలో అధికారులు ఏ మతపరమైన నక్షత్రాలైనా పవిత్రంగా కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది. బాలాజీ అంటే ఒక దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన దేవుడు, కోట్లాది మంది భక్తున్నారు. ఆ పవిత్రత కాపాడని చెప్పుకోవచ్చు. ఎవరికి వాళ్ళు న్యూట్రల్గా స్పందిస్తున్నారు, లేకపోతే ఇంకో విధంగా రాజకీయంగా స్పందిస్తున్నారు. కానీ అసలు దోషులు ఎవరు అనే చర్చ మాత్రం సాగటం లేదు. అయ్యా, ఇప్పుడు టీవీ మీడియాలు కానివ్వండి, ఈ రాజకీయ ఆరోపణలు చేసి చర్చించి రాజకీయం చేసే వాళ్ళు కానివ్వండి, మీ ఆరోపణల్ని ప్రత్యారోపణలు ఆపండి. మీడియా వాళ్ళు మీ చర్చలు ఆపండి. అసలు దోషులు ఎవరో ముందు ప్రశ్నించండి. ఆ దోషులు తేలే వరకు చంద్రబాబు గారు కూడా సీరియస్ తీసుకొని దోషిని ప్రజలకు, భక్తులకు చూసి, భక్తుల మన కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిండు ఆ దోషి స్వామి లడ్డు ప్రసాద్ అపవిత్రం చేసి. కాబట్టి అతను ఎవరో తేల్చి ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ దిశలో ఏది సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంది. కాబట్టి ఇక్కడైనా ఈ ఆరోపణలు ప్రత్యాపనలు మానేయండి, ఈ రచ్చను మానేయండి, ముందు ఆ దోషులు ఎవరో తేల్చండి.